యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు రేషియో ఎనాలిసిస్ అనే చాప్టర్లో ఈరోజు థియరీ పార్ట్ మీ ముందు ఉంచుతాను. సాధారణంగా కార్పొరేట్ కంపెనీస్ నిర్ణయాలు తీసుకోవడం కోసంగా ఆర్థిక నివేదికలను తయారు చేస్తుంటాయి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని. ఆర్థిక నివేదికలు అంటే లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తులను బట్టి. లాభ నష్టాల ఖాతాలో సంస్థ యొక్క ప్రాఫిటబిలిటీని, లాభదాయకతను తెలుసుకుంటాయి. అలాగనే ఆస్తుల బట్టి ద్వారా సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి, వెదర్ ఇట్ ఈస్ సౌండ్ ఆర్ అన్సౌండ్ అనే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాయి. అంటే ఈ లాభ నష్టాల ఖాతా, ఆస్తుల బట్టి తయారు చేసి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగనే ఆర్థిక నివేదికల్లో ఉండేటువంటి సమాచారాన్ని విశ్లేషణ చేసి అర్థవంతమైనటువంటి వ్యాఖ్యానం చేసినప్పుడే ఆ నివేదికల వల్ల సంస్థకు ఆశించిన ప్రయోజనం అనేది చేకూరుతుంది. అలాగనే ఆస్తుల బట్టి లాభ నష్టాల ఖాతాలోని అంశాల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసి ఆర్థిక ప్రయోజనాలు, వాటి బలహీనతలు గుర్తించేటువంటి ప్రక్రియను స్థూలంగా మనము ఆర్థిక విశ్లేషణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితిని, సాధించినటువంటి ఫలితాలను నిష్పత్తుల యొక్క సహాయంతో మదింపు చేయడాన్ని మనము నిష్పత్తుల విశ్లేషణ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేయడానికి 5 రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది తులనాత్మక పద్ధతి, అంటే కంపారిటివ్ స్టేట్మెంట్. అదొక పద్ధతి, అదొక మార్గం. అంటే ఆర్థిక నివేదికలను విశ్లేషించడానికి అనువైనటువంటి మార్గాల్లో అదొక పద్ధతి. అలాగనే నిర్వహణ మూలధనంలో మార్పులు చూపేటువంటి నివేదికలు, అంటే స్టేట్మెంట్ షోయింగ్ ది చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అలాగనే కామన్ సైజ్ నివేదికలు, అంటే కామన్ సైజ్ స్టేట్మెంట్ ద్వారా కూడా ఈ యొక్క ఆర్థిక నివేదికల్ని విశ్లేషించడం అనేది జరుగుతుంది. అలాగనే నిధులు విశ్లేషణ, ఫండ్స్ ఎనాలిసిస్. తర్వాత ఫైనల్ గా ప్రజెంట్ టాపిక్ రేషియో ఎనాలిసిస్. అంటే ఈ మొత్తం 5 రకాల విశ్లేషణ చేసేటువంటి ఏరియాస్ లో ఈ యొక్క రేషియో ఎనాలిసిస్ అనేది అత్యంత కీలకమైనది. అంటే ఈ నిష్పత్తుల విశ్లేషణ అనేది యాక్చువల్ గా రేషియో ఎనాలిసిస్ అనేది it takes place a predominant role in analyzing the financial statements. అలాగనే మనము రేషియో ఎనాలిసిస్ ని వాటి యొక్క నిర్వచనంగా మనం చెప్పుకునే పని అయితే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ క్వాంటిటేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 నెంబర్స్. అంటే 2 అంకెల మధ్య ఉండేటువంటి ఒక గుణాత్మకమైనటువంటి సంబంధాన్ని మనము రేషియో ఎనాలిసిస్ గా మనము చెప్పుకోవచ్చు. అలాగనే రేషియో ఎనాలిసిస్ అనేది it provides clues to financial position of the firm. These clues may be financial strength, soundness, or position or weakness of the enterprise. అంటే ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ అనేది కొన్ని క్లూస్ ఇస్తుంది సంస్థకి, అంటే కొన్ని చిట్కాలు. ఎట్లా అంటే ఆ సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందా, లేదా అధ్వానంగా ఉందా, లేదా ఆ సంస్థలో ఉండేటువంటి బలహీనతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ రేషియో ఎనాలిసిస్ మనకి స్పష్టంగా మనకి తెలియజేస్తాయి. అలాగనే రేషియో ఎనాలిసిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టూల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎనాలిసిస్. అంటే ఆర్థిక నివేదికల్ని విశ్లేషించడానికి అత్యంత కీలకమైనటువంటి అంశము రేషియో ఎనాలిసిస్ గా మనము చెప్పుకోవచ్చు. ద క్యాలిక్యులేషన్ ఆఫ్ రేషియోస్ మే నాట్ బి డిఫికల్ట్, బట్ దేర్ యూజ్ ఈజ్ నాట్ an easy thing. అంటే ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ తయారు చేయడమేమో సులభమైన పద్ధతి, ఈజీ టాస్క్. కానీ దాన్ని ఉపయోగించి ఆ తయారు చేసినటువంటి నిష్పత్తులను ఉపయోగించి విశ్లేషణ చేయడం అనేది, ఎనలైజ్ చేయడం అనేది ఒక డిఫికల్ట్ టాస్క్ అన్నమాట. అందరూ చేయలేరు. ఇప్పుడు ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అకౌంటెంట్ ఈ యొక్క రేషియో ఎనాలిసిస్ తయారు చేయగలదు, కానీ ఆ సీనియర్ అసిస్టెంట్, ఆ సీనియర్ అకౌంటెంట్ ఈ రేషియో ఎనాలిసిస్ ని అనలైజ్ చేయలేడు. అనలైజ్ చేయాలంటే, రేషియోస్ ఎనాలిసిస్ ని అనలైజ్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలా.
ఎందుకంటే వారి యొక్క విశ్లేషణ, వారి యొక్క వ్యాఖ్యానం ఆధారంగా సమస్య యొక్క భవితం అంటే సమస్య యొక్క భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అనలైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్ టాస్క్ గా మనము చెప్పుకోవచ్చు. అలాగనే రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది డేటా అనాలిసిస్. అంటే యాక్చువల్గా ఏంటంటే రేషియోస్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది డేటా అవైలబుల్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆర్థిక నివేదికల్లో ఉండేటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే ఈ యొక్క నిష్పత్తుల విశ్లేషణ అనేది చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్స్ షుడ్ ఆడిటెడ్ బై ది ఆడిటర్ at the end of the financial year, hence it gives accurate result to the management. ఎందుకంటే ఆర్థిక నివేదికలు అనేవి తప్పనిసరిగా సంవత్సరాంతంలో ఆడిటర్ చేత అవి ఆడిట్ చేయబడతాయి కాబట్టి వాటిలో పర్ఫెక్ట్నెస్, యాక్యురసీ అనేది ఉంటుంది. అలాంటి యాక్యురసీ ఉండేటువంటి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యొక్క డేటాని బేస్ చేసుకొని నిష్పత్తులు తయారు చేస్తారు. కాబట్టి ఆ నిష్పత్తుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి, యాక్యురేట్ గా ఉంటాయి. ఇది మేనేజ్మెంట్ చాలా ఉపయోగపడతాయని కూడా మనము చెప్పుకోవచ్చు. అలాగనే ద రేషియోస్ షుడ్ మ్యాచ్ ది పర్పస్ ఫర్ విచ్ దీస్ ఆర్ రిక్వైర్డ్. అంటే రేషియోస్ మనం తయారు చేసేటప్పుడు అవి ఏ అంశానికి సంబంధించి మనం నిష్పత్తులు తయారు చేస్తున్నామో అది కరెక్ట్ గా మ్యాచ్ కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ అసెట్స్ రేషియో అనుకో, లిక్విడ్ రేషియోలో లిక్విడ్ అసెట్స్ కి లిక్విడ్ లయబిలిటీస్ కి ఈ యొక్క అంటే మనం ప్రాబ్లం లో చూసినట్లయితే కరెంట్ అసెట్స్ కి కరెంట్ లయబిలిటీస్ కి ఉండేటువంటి సంబంధాన్ని తీసుకొని లిక్విడ్ రేషియో కనుక్కోవాలి. అంటే మనము ఏ రేషియోని మనము కాన్సన్ట్రేట్ చేస్తున్నామో దానికి సంబంధించిన సమాచారం మీదనే ఏకాగ్రత ఉండాలి, కానీ మనం డీవియేట్ కాకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనము విద్యార్థులు తెలుసుకోవాలి. రేషియోస్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్ and planning because calculations are taken from past years and work as guide for the future. అంటే రేషియో అనాలిసిస్ వల్ల మనకి ఇంకో ప్రయోజనం ఏంటంటే కంపెనీస్ కి సంబంధించి లేదా సంస్థలకు సంబంధించి లేదా ఎంటర్ప్రైజెస్ సంబంధించి ఆర్థిక పరమైనటువంటి అంచనాలు వేసుకోవడానికి, ప్రణాళికలు తయారు చేసుకోవడానికి ఈ యొక్క రేషియో అనాలిసిస్ చాలా ఉపయోగపడతాయి. ఎందుచేతనంటే ఈ సమస్యలకు సంబంధించిన ఫాస్ట్ ఇయర్స్ అంటే గతించిన సమాచారం, గత సంవత్సరాలకు సంబంధించిన సమాచారం ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఉండేటువంటి గత సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క ఈ రేషియోస్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి ఒక రకంగా భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా ఉంటాయి. అంటే జస్ట్ ఇట్స్ గైడ్ ఫర్ ది ఫ్యూచర్ అని చెప్పి మనము చెప్పుకోవచ్చు. అలాగనే కొన్ని స్టాండర్డ్ రేషియోస్, యాక్చువల్ రేషియోస్ ఉంటాయి. ఈ స్టాండర్డ్ రేషియోస్ కెన్ బి కంపేర్డ్ విత్ ది యాక్చువల్ రేషియోస్ సో మేనేజ్మెంట్ టు టేక్ కరెక్టివ్ యాక్షన్ అట్ ది రైట్ టైం. అంటే ఈ యొక్క ప్రామాణిక నిష్పత్తులకు వాస్తవ నిష్పత్తులకు ఉండేటువంటి తేడాన్ని గమనించి కరెక్ట్ సమయంలో సరైనటువంటి నిర్ణయము సరైన సమయంలో తీసుకునేదానికి ఈ యొక్క రేషియో అనాలిసిస్ యాజమాన్యానికి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా రేషియో అనాలిసిస్ కెన్ బి యూస్ఫుల్ టు ది ఇన్వెస్టర్స్, షేర్ హోల్డర్స్, క్రెడిటార్స్ అండ్ ఆల్సో టు ది గవర్నమెంట్. ఎలాగంటే ఈ నిష్పత్తుల విశ్లేషణ అనేది ఇన్వెస్టర్స్, పెట్టుబడిదారులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, లేదా షేర్ హోల్డర్స్ కి ఎలా ఉపయోగపడుతుంది. నేను ఒక షేర్ హోల్డర్ గా ఒక కంపెనీలో షేర్స్ కొనాలని అంటే ఏ కంపెనీలో షేర్స్ కొనాలనే దానికి ముందుగా రేషియోస్ అంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ రేషియో ఎలా ఉంది, ఆ కంపెనీ గత సంవత్సరాలుగా డివిడెండ్ ఏ విధంగా పే చేస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచించి ఆ రేషియోస్ ని, ప్రాఫిటబిలిటీ రేషియో ఆ డివిడెండ్ రేషియోస్ ని బేస్ చేసుకొని ఆ సంస్థల్లోనే పెట్టుబడి పెట్టేదానికి ముందుకు వస్తా. అలాగనే క్రెడిటార్స్, అప్పిచ్చేవాళ్ళు, రుణదాతలు ఒక సంస్థకి అప్పిచ్చేటప్పుడు ఆ సంస్థకు సంబంధించినటువంటి కరెంట్ రేషియో ఎలా ఉంది, అంటే ఆ కరెంట్ అసెట్స్ ఎలా ఉన్నాయి, లేదా ప్రస్తుత ఆస్తులు ఎలా ఉన్నాయి, ఆ సంస్థకి ప్రస్తుత అప్పులు ఎలా ఉన్నాయి. ప్రస్తుత ఆస్తులు 2 రెట్లు ఉండి ప్రస్తుత అప్పులు 1 రెట్లు ఉంటాయి. అంటే 2:1 రేషియోలో కానీ ఈ యొక్క కరెంట్ రేషియో కానీ ఉన్నట్లయితే
ఆ రుణదాత లేదా బ్యాంకులు కానీ రుణదాతలు కానీ ఆ సంస్థకు అప్పిచ్చేదానికి ముందుకు వస్తారు. అంటే రుణదాతలు కానీ బ్యాంకులు కానీ ఒక సంస్థకు అప్పిచ్చేదానికి ముందుకు రావడానికి ఈ యొక్క కరెంట్ రేషియో అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే దాని యొక్క ప్రస్తుత ఆస్తులు ఎలా ఉన్నాయి, ప్రస్తుత అప్పులు ఎలా ఉన్నాయి, అప్పుల కన్నా కూడా ఆస్తులు మెరుగ్గా ఉండేటువంటి సందర్భంలో ఆ కంపెనీకి మనం అప్పిచ్చినట్లయితే తీర్చగలిగినటువంటి శక్తి, రీపేయింగ్ కెపాసిటీ ఉందనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి ఆ సంస్థకు అప్పు ఇవ్వడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఈ విధంగా క్రెడిటార్స్ కి బ్యాంకర్స్ కి రేషియో అనాలిసిస్ చాలా ఉపయోగపడతాయి. అలాగనే గవర్నమెంట్ వారు ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేదానికి, పన్నులు విధించేదానికి టర్న్ ఓవర్ రేషియో కానీ తీసుకున్నట్లయితే అమ్మకాల సేల్ ట్యాక్స్ ఎలా విధించాలా టర్న్ ఓవర్ రేషియో బేస్ చేసుకొని, అలాగనే ప్రొడక్షన్ బేస్ చేసుకొని ఎక్సైజ్ డ్యూటీ ఎంత విధించాలా, లేదా ఆ సంస్థ ఆర్జించేటువంటి లాభాలను బట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఏ విధంగా విధించాలా, ఈ విధంగా గవర్నమెంట్ వారు విధించేటువంటి ట్యాక్స్లకు కూడా ఈ రేషియో అనాలిసిస్ చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి ఈ రేషియో అనాలిసిస్ ని మనం ప్రాక్టికల్ గా ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే మనకు క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగనే ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఐకాన్ బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మరొక లెసన్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.